సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు పిసిసి మీడియా కన్వీనర్ కమల్ గారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడైతే మనం చూడొచ్చు, గాంధీ భవన్ లో గులాబీ కార్ మెరిసింది. దీని మీద బాయ్ బాయ్ కేసీఆర్ అని రాసుంది. అసలు దీని గురించి ఏంటి అన్ని ఒకసారి కమల్ గారిని అడిగేద్దాము. సార్ చెప్పండి, ఏంటి ఈ గులాబీ కలర్ కారు యొక్క రహస్యం? అసలు ఏంటి దీని ఐడియా ఏంటిది? ఐడియా లేదండి. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణను ఎంత పెద్ద ఎత్తున మోసం చేసిండు, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు అతను ఇచ్చిన హామీలు ఎన్ని హామీలు నెరవేరినాయి. అందుకనే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఎంత పెద్ద బోగోస్ అనేటువంటిది ప్రజలకు అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈ కారుని డిజైన్ చేసింది. ఆయన గుర్తు కారు కాబట్టి, ఆయన చేసింది మోసం కాబట్టి తెలంగాణ సర్కార్ ఎప్పటికీ రావద్దు, సారు కారు ఇక రాదు కాబట్టి దానికి సంబంధించిన విషయాలను ప్రజలకు సంబంధించిన అవేర్నెస్ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని హైదరాబాద్ వీధిలో తిప్పడం జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీలో కూడా ఇట్లాంటి కార్లు ఉన్నాయి. సో ప్రజలకు ఒక వినూత్నమైనటువంటి విధానం కోసమే తీసుకొచ్చింది. కాకపోతే దీని మీద ఉన్నది తీసుకొచ్చిన విధానం వినూత్నమైన, దీని మీద ఉన్నాయని నిజాలే. ఆ విధానాలు చూడండి, చాలా వినూత్నంగా పేపర్ లీక్ స్కామ్, కాళేశ్వరం 1,00,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది బోగస్ అనేటువంటిది ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటర్ అథారిటీ ఈరోజు ఇవ్వడం జరిగింది. అంతే ఎంత పెద్ద ఎత్తున కేసీఆర్ మోసం చేసిండు ఈ రాష్ట్ర ప్రజలు అనేటువంటిది అది ఒక పెద్ద ఉదాహరణ. అంటే ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క అంశంలో కూడా, అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అయినా, లేదా నిరుద్యోగులకు సంబంధించి అయినా, లేకపోతే నీళ్ళకి సంబంధించిన మిషన్ భగీరథ అయినా, ఇంకే ఏ ఒక్క దాన్ని తీసుకున్నా కానీ ప్రజలను ఎంత పెద్ద ఎత్తున మభ్యపెట్టిండు అనేటువంటిది తెలంగాణ సమాజం గుర్తించింది. అందులో భాగంగానే సారు కారు సర్కారిక రావద్దు అనేటువంటి నిర్ణయంతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పూట 30 తారీఖు తెలంగాణ ప్రజలు అనేటువంటిది కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ఓటేయడానికంటే ముందు మళ్ళీ ఎంత పెద్ద ఎత్తున మోసపోయామనేటువంటిది మళ్ళీ వాళ్ళ కళ్ళ కట్టినటువంటి చూపే విధానమే ఈ 420కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్తో ఉన్నటువంటి కారు. మీరు ఒక్కసారి కారు చుట్టూ తిరిగితే మీకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది దీంట్లో ఏమేమి ఉన్నాయంటే. తెలంగాణ అనేటువంటిది ఒకప్పుడు తెలంగాణ అనేటువంటిది ప్రత్యేక తెలంగాణ రావడం అంటే ఆంధ్రప్రదేశ్తో విడిపోయినప్పుడు మనది పూర్తి స్థాయి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రంతో ఉన్నాన్ని ఈరోజు రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేసిన మాట నిజమా కాదా? నిరుద్యోగం కోసం ఆ పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారా లేదా? మొన్న రీసెంట్గా ప్రవళిక అనే అమ్మాయి చనిపోయిందా లేదా? అంటే దేనికోసం చనిపోతున్నారు? పిల్లలకు నిరుద్యోగ వృత్తి అనేటువంటి దక్కి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎందుకు చనిపోతారు వాళ్ళు? ఇవేవి ఇవ్వకనే కదా, వాళ్ళని మభ్యపెట్టినావు కదా. 9 సంవత్సరాలుగా నువ్వు చేసిన ఏ పథకం కానీ, ఏ స్కీము కానీ, ప్రజలకు సంబంధించిన ఏ పని కానీ జరగలేకపోవడంతో విద్యార్థులు వాళ్ళతో కాక పాపం పిల్లలు అనేటువంటి వాళ్ళు పిట్టల్లా రాలిపోతారు. అంటే మరి వాళ్ళు అడుగుతున్నారు కదా సార్, 55 సంవత్సరాల్లో వీళ్ళేం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, మేము 9.5 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేశాం కదా అని అంటున్నారు కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అప్పుడెప్పుడో 50 ఏళ్ల కింద కట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎట్లున్నది, ఇప్పుడు మొన్న కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. ఒక్క ఉదాహరణ చాలు ఈయన గురించి చెప్పుకోవడానికి. మేము చెప్పినాం 50 ఏళ్ళ నుంచి మేము ఏం చేసినామని చెప్పుకుంటానన్నావు కదా. మేము కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇడు, ఆయన కట్టిన మిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇడు. ఈ రెండింటికి డిఫరెన్స్ చాలు. నువ్వేం చేసినావు, మేమేం చేసినాం. మేము భవిష్యత్ తరాలను, అంటే మేము అంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని అది ప్రాజెక్ట్ అయినా ఇంకే సంక్షేమ పథకమైనా ఏదైనా సరే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కానీ వీళ్ళేంది, ఈరోజు వచ్చే కమిషన్ ఎంత, రేపు మనం ఉంటామా, ఈడు ఉండమా, కొడుకు అమెరికా పోతాడు, బిడ్డ లండన్ పోతుంది, వీళ్ళిద్దరు ఎక్కడికో పోతారు. కానీ వీళ్ళకి కావాల్సిన పైసలు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి వీళ్ళకి ఎలాంటి బాధ రంది లేదు. తెలంగాణ రాకముందు ఏం చెప్పిండు, నేను ముసల్దాన్ని మేము మూల కూర్చుంటాం, మాకు పావుచేరు బియ్యం ఉంటే అయిపోతుంది అన్నాడు. కానీ ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ ఫామ్ హౌస్, నీ కొడుకు జనారం ఫామ్ హౌస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చేసిందో ఆ అవినీతి ఒక్కటి సరిపోదా? నువ్వు తెలంగాణ కోసం పనిచేసింది ఎక్కడ? అంటే వాళ్ళు కాంగ్రెస్ వల్లే డిండి ప్రాజెక్ట్ కూడా లేట్ అయింది అంటున్నారు. ఆలస్యానికి కారణం కూడా కాంగ్రెస్ వల్లే ఆ డిండి ప్రాజెక్ట్ కూడా లేట్ అయింది అంటున్నారు. దీని సంగతి ఏంటి? కాళేశ్వరం గురించి చెప్పమ్మా అంటానా. నువ్వు ఇవాళ ఎందుకు ఆ పిల్లర్లు ఎందుకు కూలిపోయారంటాను? మేము కట్టుకున్న బిల్డింగ్ ఆ పిల్లర్లు ఎట్లున్నాయి చూడు అంటానా. ఈ చిన్న ఇల్లే ఇట్లా కట్టినాం కదా, 1,00,000 కోట్లతో నువ్వు కట్టినావు కదా, పిల్లర్లు ఎందుకు విరిగిపోయినాయిరా అంటే నీకు దిండి ప్రాజెక్ట్ గురించి ఎందుకు? నువ్వు చెప్పి అడిగిన దాని గురించి చెప్పు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 1,00,000 కోట్లతో అవినీతి జరిగింది నిజమా కాదా? ఈ పేపర్ లీక్ జరిగిందా లేదా? ఇప్పటి వరకు 2014 నుంచి ఈ రోజు వరకు ఒక ఉద్యోగమైన పిల్లలకి ఇచ్చినవా? ఒక డిఎస్సీ అయినా పడ్డదా? పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల 2-3 డిఎస్సీలు పడ్డాయి, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. నువ్వేమని ఇచ్చినవా? ఇక్కడ ఈ శాండ్ మాఫియా అనేటువంటి జరిగిందా లేదా? మిషన్ భగీరథ అనేటువంటి స్కామ్ జరిగిందా లేదా? ధరణి స్కామ్ తోటి రైతులు ఇబ్బంది పడ్డారా లేదా? నిజమా కాదా? వీళ్ళ కమిషన్లతో కదా, 30% కమిషన్లు కదా.
ఆ కమిషన్లతోటే కదా, వీళ్ళ కాంట్రాక్టులతోటే కదా వీళ్ళ 1,00,000 కోట్ల సంపాదన. తర్వాత కోకాపేట ల్యాండ్స్ 100 ఎకరాలు వీళ్ళకే కదా. ఒక ఎకరం నీకు ఒక 200 గజాలు జాగా, వాళ్ళు రైతులకి 70 లక్షలు ఖర్చు పెట్టామంటున్నారు సార్. 70 లక్షల దేనికి? ఆ రైతుల ఖాతాలో మేము 70 లక్షలు వేసాము అంటున్నారు. వీళ్ళేమో నీ అయ్యే జాగిరా, నీ అయ్యే సొమ్మ. తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు గుక్కి 70 లక్షలు అంటే ఏమైనా మాట్లాడడానికి ఉన్నదా అంటున్నా. 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు మింగి ఆ ఏటీఎం రూపంలో అట్లా తెలంగాణ సమాజం పైసలన్నీ వాళ్ళ ఏటీఎంలకే పోతున్నాయి. మన పైసలే మనకు, తెలంగాణ సమాజం పైసలన్నీ వాళ్ళ ఏటీఎంలకే పోతున్నాయి. వాళ్ళకి ఇచ్చిన 60 లక్షలు ఇచ్చిన 70 లక్షలు, ఈ బోగస్ మాటలు బంద్ చేయి. నీకు అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి లేదు. నీ మాటలు విని విని తెలంగాణ సమాజం విసిగిపోయింది. నిన్ను రోడ్డు మీకు ఇగ్గి కొట్టే రోజులు దగ్గరలే ఉన్నాయి. ఈ 30 తారీఖే నీ చివరి రోజు. అంటే రైతుల కళ నిజం చేయడానికే కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు, పోటీలోకి దిగుతున్నారు అంటున్నారు. ఎక్కడ? రైతుల కళ నిజం కామారెడ్డి మరి ఇక్కడ ఏం చేస్తాడు దీన్ని? ఇది అంటే రైతు- ప్రతి రైతులు లేరా? అంటే 119 నియోజకవర్గాల్లోని ఒక్క మరి అట్లా అంటే కేసీఆర్ నే చూడమంటున్నాడు. మరి 119 నియోజకవర్గం ఆయన నిలబడమను. ఇంకా వీళ్ళందరూ నిలబెట్టుడు ఎందుకు? 119 నియోజకవర్గం ఆయన నిలబడమను, వీళ్ళందరూ ఎందుకు అంటానా? కేసీఆర్నే చూడమంటాడు కదా. అంటే గజ్వేల్ అయినా ఎక్కడైనా ఆయనే కదా కనబడాల్సింది. మరి 119 బీఫామ్లో సంతకాలు పెట్టుకుని ఆయన నిలబడమను. ఈ ఇంతమంది మార్బలం, ఈ ఇంతమంది కలెక్టర్ ఆఫీస్ తిరుగుడు అని ఎందుకు? ఆయనే సీట్ కుర్చేసుకొని కూర్చోమను. 119 సీట్లలో ఆయనే పోటీ చేయమను. సీఎం కేసీఆర్ ని చూసి ఓటేయమంటున్నాడు. ఆయన చూస్తే చెబుతా కొడతారు, ఓటేస్తుడు కాదమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. భవన్ లో గులాబీ కార్ హల్చల్ చేసింది. బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ పోస్టర్లను దానికి అతికించి గాంధీ భవన్ ఎదుట ప్రదర్శన ఉంచారు. అహంకారంపై తిరగబడదాం, తెలంగాణను 3 లక్షల కోట్ల అప్పు చేసిన తెలంగాణ ప్రజలను ముంచిండు, మాకిచ్చే 16 పథకాల్లో 30% మింగుతుంటివి అని రాసిన పోస్టర్లను అతికించారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, అవినీతి పనులపై వివరించారు. కాంగ్రెస్ శ్రేణులు కారును ఫోటోలు తీసి షేర్ చేస్తున్నారు. to 1 lakh crore స్కామ్ అని రాశారు. ఇదంతా చూడొచ్చు. ఇక్కడ కాళేశ్వరం కరప్షన్ రావట. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ 1,00,000 కోట్లు అని రాసుంది ఇక్కడైతే మనకి.